ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు మహాదేవ శ్రీమాత్రే నమః. యూనివర్స్ పరంగా కొన్ని మిరాకిల్ టైమింగ్స్ అంటూ మనం ఫాలో అవుతూ ఉంటాము. ఆ టైం ని మేమంతా కూడా బాగా యూటిలైజ్ చేసుకోవాలని, మంచి ఫలితాలని పొందాలి అని ఆశిస్తూ ఉంటాం గురువు గారు. మరి 12/12/12 డిసెంబర్ 12వ తారీఖు ఇదైతే చాలా వైబ్రెంట్ డే అంటున్నారు గురువు గారు. మరి దీన్ని మేమంతా మా సుమన్ టీవీ ప్రేక్షకులంతా కూడా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకుంటే ఏ విధంగా, ఏమైనా రెమెడీయా, దాని ద్వారా ఏమైనా ఫలితాలు ఉంటాయి ఏంటి, ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం గురువు గారు. తప్పకుండా 100% కూడా. ముందుగా ప్రేక్షకులకు ఈ యొక్క 2025లో డిసెంబర్ నెలలో 12వ తారీఖు 12వ నెల 12 గంటల 12 నిమిషాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నందుకు నిజంగా యూనివర్స్కు థ్యాంక్ యూ చెప్పాలి మీరు. ఖచ్చితంగా యూనివర్స్ సాక్షాత్తు అమ్మవారే, ఎవరో కాదు, ప్రకృతి అంతే, అమ్మవారే కదా. కనుక తప్పకుండా విశ్వపాలని జగదాంబ మాత అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ కొన్ని యూనివర్స్ నెంబర్స్ అనేటువంటివి చాలా అద్భుతాలు ఉంటాయి. అంటే ఆ గడియలకు సంబంధించి ఏమైనా ఏంటి గురువు గారు? ఉదాహరణకు 11/22/11 11/22/11 ఇది మనము రోజు చూస్తూ ఉన్నా, దీన్ని రాసి ఎక్కడైనా పోస్ట్ చేసినా, దాన్ని మ్యాక్సిమం మనం చూస్తూ ఉన్నా, ఎన్నిసార్లు చూసి ఒక కోరికను మనం అనుకోవడం ద్వారా సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరుతుంది. 22 మళ్ళీ 11. ఓకే గురువు గారు. అదే విధంగా నీకు ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, నా మొబైల్ వెనకాల ఉన్నటువంటిది కూడా యూనివర్స్. ఇది మీరు చదవద్దు, సీక్రెట్. మీరు సో 520741 అనేటువంటి యూనివర్స్ నెంబర్ అందరికీ తెలుసు. ఇది చేసినటువంటి మిరాకిల్స్ ఏంటిది అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే ఈ 520741 తర్వాత నెంబర్ 1 కానీ, నెంబర్ 2 కానీ, నెంబర్ 3 కానీ, నెంబర్ 9 కానీ, ఇట్లాంటివి కొన్ని పెట్టాలి. కొన్ని దానివల్ల ఇంకా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనము చూసిన, ఫీల్ అయినా, మనసులో ఏదైనా కోరిక కోరుకున్నా కూడా మనకు ఖచ్చితంగా నెరవేరేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇట్లాంటివి చాలా ఉన్నవి. కొన్నివి బయటికి, వాస్తవానికి సీక్రెట్ విషయాలు బయటికి చెప్పొద్దు ఖచ్చితంగా కూడా. ఏది ఏమైనప్పటికీ ఇది నిజంగా అదృష్టము అని భావించుకోండి. మనకు 11వ డేట్ తర్వాత 12వ డేట్ వస్తుంది. అవును గురువు గారు, 12. సో అర్ధరాత్రి 12 దాటితే డేట్ చేంజ్ అవుతుంది, ఎవరికైనా డేట్ చేంజ్ అవుతుంది. సో 12వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు ఒక అలారంను పెట్టుకోండి, రిమైండర్ లాగా. దాన్ని జస్ట్ వాచ్ చూడండి అంతే. 12 గంటల 12 నిమిషాలు. అదేవిధంగా 12వ నెల డిసెంబర్ 12వ తారీఖు కుదిరితే ఒక పేపర్ పైన రాసుకొని చక్కగా మీరు పడుకునే రైట్ సైడ్ దాన్ని స్టిక్ చేసి పెట్టండి. 12 గంటల 12 నిమిషాలకు ఎగ్జాక్ట్లీ అలారం మోగగానే లేచి దాన్ని చూడండి. 12 గంటల 12 నిమిషాలు ఎట్ ద టైం 12వ నెల 12వ తారీఖు. ఈ 12/12/12 4/12ను మీరు ఎవరైతే చూస్తారో, చూసి మీ మనసులో ఏదన్నా ఒక కోరిక అనుకోండి, ఏదన్నా ఒక కోరిక, మీ కూతురు వివాహం కానీ, మీ కొడుకు ఉద్యోగం కానీ, ఇల్లు కావాలనుకున్నా, గృహానికి సంబంధించింది కానీ, ఒక కార్ నాకు కావాలి అని అనుకున్నా, నిజంగా నేను చెప్తున్నా, నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఒక యూనివర్స్ నెంబర్కు నేను బాగా కనెక్ట్ అయి ఉంటా. అది నా జీవితాన్ని మార్చేసింది. ఇది మాత్రం సత్యం. ఎవరిని నమ్మినా నమ్మకున్నా, ఎవరు నమ్మినా నమ్మకున్నా, నేను నా నిజ జీవితంలో నేను మీకు చూపించాను. అవును గురు. సో నా ఎప్పుడు ఎనీ టైం నా మొబైల్
ఇది మీరు దాన్ని ఇది పరిశీలన పెట్టుకొనే ఉంటాను. దీన్ని 100% నేను చూసుకుంటూనే ఉంటాను. నా జాతకరీత్యా ఇది సెట్ అయింది నాకు. రిజల్ట్ కూడా ఉంది కదా 100% ఉంది, సూపర్ రిజల్ట్. సో మీరు అంత అనాలిసిస్ చేసి పర్సన్ చేసి దాన్ని సాధించి దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా మాకు తెలియజేస్తున్నారంటే మేము డెఫినెట్ గా ఇది కూడా కనుక ఎవరైతే ఈ 12వ తారీఖు 12వ నెల 12 ఒక కోరిక కోరుకోండి, ఒకటే కోరిక. ఉదాహరణకు కారు అనుకుందాం, ఆ కారు కోరుకొని పడుకోవడం కాదు, ఆ కార్ ఫీల్ కండి. ఒకవేళ కారు కొన్నాం, అందులో నేను డ్రైవ్ చేస్తున్నట్టుగా మీ భార్య పక్కన కూర్చుంది, లేదా మీ భర్త పక్కన కూర్చున్నాడు, లేదా మీ భర్తనే డ్రైవ్ చేస్తున్నాడు, మీరు పక్కన కూర్చున్నారు, వెనకాల పిల్లలు ఉన్నారు, పిల్లలు కూర్చున్నారు, చక్కగా ఓపెన్ విండో, అందులో ఒక పాప పైకి లేచి చూస్తున్నట్టుగా, అంటే ఫీల్ పాజిటివ్ కార్ లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఫీల్ కండి. ఫీల్ అవుతూ పడుకోండి హ్యాపీగా. ఒక గృహము, ఆ ఇంటిలో చక్కగా మీరు లలితా సహస్ర పారాయణం చేస్తున్నా, లేదా ఇల్లును శుభ్రంగా చేసుకుంటున్నా, లేదా ఆ ఇంటికి సంబంధించి నేను చక్కగా ఇంట్లో ఒక రోజు అన్నదానం ఏర్పాటు చేసుకున్నాను, లేదా ఇంట్లో ఇలాంటివి కొన్ని, ఆ ఇంట్లో అందరము కూడా కలిసి కూర్చొని చక్కగా మీ ఫ్యామిలీ మొత్తము భుజించుతూ ఉన్నట్టు కానీ, చక్కగా ఏదో భక్తికి సంబంధించిన టీవీ ఫీల్, చక్కటి మ్యూజిక్ పెట్టుకు ఫీల్ అనేటువంటిది ముందు మనం కావాలి. అదే విధంగా 12వ తారీఖు 12వ నెల మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా నైట్ కనుక రిమైండర్ పెట్టుకున్నా, సో కోఇన్సిడెన్స్ గా చూడాలి మీరు. మరి ఇదే మ్యాజిక్. కోయిన్సిడెంట్, ఇప్పుడు ఫోన్ ఇక్కడ ఉంది అనుకోకుండా చూసేసరికి 12 కనబడాలి మనకు. అలాంటి దానికోసం క్యూరియాసిటీగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండండి. 12 కాగానే ఇంకొక 12 నిమిషాల్లో 12 అవుతుంది, రైట్ అంటూ ఇది నా కోరికను నెరవేరుస్తుంది అనేటువంటి విధంగా నమ్మండి. నమ్మి మీరు మళ్ళీ 12 అనేటువంటి దాన్ని మీరు నిలబెట్టండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరకుండా నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తప్పకుండా గురువు గారు, మీ మాటల్లోనే చెయ్యాలి, ఎప్పుడెప్పుడు చేయాలని ఎక్సైట్మెంట్ అయితే ఉంది గురువు గారు. ప్లస్ మీరు ఏదో పెద్ద పరిహారం కూడా చెప్పలేదు, అందరూ అలవోకగా ఫాలో అయ్యే పరిహారం చెప్పారు. డెఫినెట్ గా మా వ్యూయర్స్ కి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫీల్ కావాలి, కనెక్ట్ కావాలి, నేను ముందే చెప్తున్నా అంతే. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే ఇలాంటి గడియల్లో చాలా మంచి ఎఫెక్ట్, ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది గురువు. చాలా మంది ఫాలో అవుతుంటాం. మీరు ఎస్పెషల్లీ డిసెంబర్ నెల 12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకు ఏ పరిహారం అయితే అది చెప్పారో దాని గురించి పూర్తి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. మహాదేవ.